ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచే అంశంపై గెజిట్ విడుదల చేయవద్దని, కర్ణాటకను యథాతథ స్థితిని కొనసాగించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. మొదటి దశలో 41.15 మీటర్ల మేర నీటి నిల్వకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని, 2011 నుండి పెండింగ్లో ఉన్న స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కుడి ఎడమ కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచిన దృష్ట్యా దానికి సంబంధించిన నిధులను రియంబర్స్ చేయాలని, అలాగే ప్రాజెక్టు తదుపరి పనులకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 297 నీటి వనరుల పునరుద్ధరణ కోసం 285 కోట్ల నిధులు విడుదల చేయాలని, హర్కేత్ కో పానీ కార్యక్రమం కింద చెరువులు, కుంటల మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణానది జలాల విషయంలో స్పందిస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచే అంశంపై గెజిట్ విడుదల చేయవద్దని, కర్ణాటకను యథాతథ స్థితిని కొనసాగించేలా ఆదేశించాలని కోరారు. గోదావరి వరద జలాలను మళ్లించే పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని, వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విషయంలో ఒడిశాను ఆదేశించాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సింగపూర్ కమ్యూనిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సిఐసి సిఇఓ గ్లోరియా ఊతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. సిఐసి బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి కాగితరహిత వాణిజ్య ప్రక్రియ, సరుకుల పారదర్శకత కోసం సింగపూర్, విశాఖపట్నం లేదా కృష్ణపట్నం పోర్టు మధ్య ఒక డిజిటల్ వాణిజ్య కారిడార్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన ఆశయాలకు అనుగుణంగా ఉండే సుస్థిరత, అనుసంధానిత వాణిజ్య సాధనాలకు సిఐసి సహకారం అందిస్తుందని గ్లోరియా ఊ చెప్పారు. సింగపూర్ కమాడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సీఈఓ గ్లోరియా ఊతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సీఫుడ్, వ్యవసాయం, ఖనిజాలు, ఫార్మాస్యూటికల్ రంగాల్లో వాణిజ్య అనుసంధానం, ఎంఎస్ఎంఈ ఎగుమతిదారుల చేరిక, కమాడిటీ ఇంటెలిజెన్స్, సమాచార మార్పిడి వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐసి మధ్య సహకారాన్ని కోరుతున్నామని తెలిపారు. సిఐసి బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి కాగిత రహిత వాణిజ్య ప్రక్రియ, సరుకుల పారదర్శకత కోసం సింగపూర్, విశాఖపట్నం లేదా కృష్ణపట్నం పోర్టు మధ్య ఒక డిజిటల్ వాణిజ్య కారిడార్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మిర్చితో పాటు ఏపీ నుంచి ఎగుమతికి అనువైన సరుకును గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్లోని ఎగుమతిదారులు సిఐసి, ఎంటర్ప్రైజ్ సింగపూర్, ఎస్జీఎక్స్లను ఒకచోట చేర్చి ఏపీ సింగపూర్ జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా సూచించారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తి చేసే రాష్ట్రం. భారతదేశ మిర్చి ఎగుమతుల్లో ఏపీ 40-45% వాటాను కలిగి ఉంది. సముద్ర ఉత్పత్తులు, ఖనిజాలు, ఔషధ రంగాలలో కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది. ప్రస్తుతం మేం ఓడరేవుల ఆధారిత పారిశ్రామికీకరణపై దృష్టి సారిస్తున్నాం. దీని ద్వారా ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేయాలనుకుంటున్నాం. ఆసియా, ప్రపంచ కమాడిటీ మార్కెట్ల అనుసంధానంతో డిజిటల్ ఇంటిగ్రేటెడ్ వాణిజ్య, లాజిస్టిక్స్ కేంద్రంగా మారడంలో సిఐసి ప్లాట్ఫామ్ సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్కు ఉపకరిస్తాయి. ఇక కోవిడ్కు ముందు సిఐసి ద్వారా ఏపీ, చైనా మిర్చి వాణిజ్యానికి ప్రయత్నించాం. కానీ కోవిడ్ వల్ల సంస్థాగత మద్దతు లేకపోవడంతో అవాంతరాలు ఎదురయ్యాయి. ఈ వాణిజ్య కారిడార్ను పునరుద్ధరించేందుకు సిఐసి ప్లాట్ఫామ్ ద్వారా సహకారం అందించండి. దీనివల్ల గుంటూరు మిర్చికి కొత్త మార్కెట్ లభిస్తుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సరుకు సమీకరణ, గ్రేడింగ్, నాణ్యతను బట్టి సరఫరా చేస్తాయి. కొనుగోలుదారులను అనుసంధానించడం, వాణిజ్య ఎగుమతుల ఫైనాన్సింగ్ను అందించేలా సిఐసి సహకరించాల్సి ఉంటుంది. ఈ మేరకు తొలుత మిర్చి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించండి. ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేయడానికి సిఐసి తన చైనా కొనుగోలుదారుల నెట్వర్క్, వాణిజ్య ఫైనాన్స్ యంత్రాంగాన్ని క్రియాశీలం చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సిఐసి సిఇఓ గ్లోరియా వు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ధృవీకరించబడిన కొనుగోలుదారులు, అమ్మకందారులు, లాజిస్టిక్స్ ప్రొవైడర్లు, ఫైనాన్షియర్లను అనుసంధానించే డిజిటల్ B2B మార్కెట్ ప్లేస్ కమాడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ అని అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవన సముదాయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ప్రారంభించారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవటం జిల్లా ఎస్పీ, ఐజీలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవన సముదాయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ప్రారంభించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఏడాది కాలంలోనే 6,000 మంది పోలీసు సిబ్బందిని భర్తీ చేశామని ఆమె గుర్తు చేశారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవటం పట్ల జిల్లా ఎస్పీ, ఐజీలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు శాసనసభ్యులు బొడే ప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శివ శ్రీనివాసరావు, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇమీడియట్ గా వాళ్ళు నియర్ బై పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయడం కానీ, ఆ పోలీస్ వచ్చేలోపు వాళ్ళు రెస్క్యూ చేయడం కానీ, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అలా ట్రైన్ అప్ అయి ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన పిల్లల్ని మనం డిఫెన్స్ లో పంపించాలంటే చాలా మంది ఆలోచించుకుంటాం. కానీ అక్కడ +2 చదివిన తర్వాత, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ప్రతి ఒక్క పిల్లాడు కూడా డిఫెన్స్ కోచింగ్ 2 years కోచింగ్ చేసుకుని రావాలి. సో ఇలాంటివన్నీ చాలా అడాప్టివ్ ఉన్నాయి. డెఫినెట్ గా అలాంటివన్నీ మనం నేర్చుకోవాలి. నేను కోరుకునేది ఒకటే, ఈరోజు CCTV కెమెరాస్ అంటే ఎలా ఉండదంటే ఇందాకే చెప్పారు, మనం ఏదో అంటాం కదా, పిల్లి పాలు తాగుతున్నాడు చూడలేదు అనుకుంటారు. అలాగే విధంగా దొంగతనం చేసేవాడు కానీ, నేరం చేసేవాడు కానీ నన్ను ఎవరు గమనించలేదు అనుకుంటారు. కానీ టెక్నాలజీ ఎంత పెరిగిందంటే ఇప్పుడు రీసెంట్ గా పెట్టబోయే కెమెరాస్ కూడా ఈవెన్ అందులో ఏదో ఒకటి 4-5 రికగ్నిషన్ చేసుకొని ఏదో ఒకటి కామన్ గా ఉండొచ్చు, 2 కామన్ గా ఉండొచ్చు. ఏదైనా అన్కామన్ గా ఏదైతే ఉండదో, కొంచెం స్పెసిఫిక్ గా ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని నేరస్తులను పట్టుకునే పరిస్థితి. ఈ రోజు కృష్ణా ఎస్పీ గారిని, మా ఐసీ గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందించాలి. మన కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక మీటింగ్ లో నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎస్పీ గారిని కూడా అభినందించడం జరిగింది. మహిళల మీద జరుగుతున్న నేరాల్లో కృష్ణా డిస్ట్రిక్ట్ ఈ రోజు తగ్గింది, నేరాల సంఖ్య తగ్గి స్టేట్ లోనే మొట్టమొదటి స్థానంలో ఉంది అని చెప్పడానికి ఆ రోజు సార్ కూడా చాలా అభినందించారు. నేను కూడా మీ అందరి దగ్గర మరి ఈరోజు మన జిల్లాలోనే కాకుండా మన ఈ 3 జిల్లాలకు సంబంధించి ఏఐజీ గారు అశోక్ కుమార్ గారు, అలాగే ఎస్పీ గారు విద్యాసాగర్ గారు, పెద్దలు మన జిల్లా పార్టీ అధ్యక్షుడు దుర్మూర్తి గారు, అలాగే జనసేన జిల్లా అధ్యక్షుడు పండిట్ రామకృష్ణ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు విజయలక్ష్మి గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు మరి ఇక్కడ ఒక చక్కటి ఈ నిర్మాణం జరిగిందంటే మరి మన పెద్దలు హరికృష్ణ గారు చేసినటువంటి కృషిని కూడా మనం అభినందించాలి. ఒకసారి దాదాపు ఒక 60 లక్షల రూపాయలు ఆయన సొంత నిధులు ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఇచ్చారంటే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే ఇది చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు చక్కగా ఒక మంచి అత్యంత ఆధునికమైనటువంటి బిల్డింగ్ అయితే రూపకల్పన చేసుకోవడం మరొకసారి హరికృష్ణ గారు కూడా అభినందిస్తూ, మరి ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఇవన్నీ కూడా మూలన పడిపోయినాయి. మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థ పట్టాలెక్కడం జరిగింది. అప్పుడు శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ, ఈరోజు ప్రారంభించింది కూటమి ప్రభుత్వంలో. ఈ పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, బ్రిడ్జిలు అవ్వచ్చు, అన్నీ కూడా మేము పూర్తి చేస్తూ ఉన్నామని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అదే సందర్భంలో పెనమలూరు నియోజకవర్గంలోనే అభివృద్ధి అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఇతర నియోజకవర్గాల మీద, ఇతర జిల్లాల మీద
ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గాన్ని నిలబడాలని చెప్పేసి కార్యకర్తల్ని, నాయకుల్ని, అలాగే మంత్రివర్యులను అందరినీ కూడా సహకరించమని చెప్పి కోరటం జరిగింది. తప్పకుండా అభివృద్ధి పదంలో కానీ ఏ రంగంలో అయినా సరే పోలవరం ప్రాజెక్ట్ 2027 జూన్ నాటికి పూర్తవుతుందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారని వెల్లడించారు. సోమవారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. గంట పాటు సాగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంపై మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ పీపీఏ సిడబ్ల్యూసీ నిర్దేశించిన గడువు ప్రకారం 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు చెప్పారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చడంలో పోలవరం కీలకమని మంత్రి తెలిపారు. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. పోలవరం సివిల్ వర్క్స్ R&R అంశాలను కేంద్ర మంత్రికి వివరించామన్నారు. తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తుకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలు పూర్తి చేయడంలో కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారన్నారు. గత ఏప్రిల్ నాటికి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైతే జలధార కార్యక్రమం 100 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నామో దానికి మరింత ఊతం ఇచ్చేటువంటి విధంగా మరి త్వరలోనే కేంద్ర మంత్రి అదేవిధంగా సీఎం గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, కలెక్టర్స్ తోటి సహా అందరూ కూడా కాన్ఫరెన్స్ తీసుకుందామని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటే ఆ రోజు వాజ్పేయి గారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా భారతదేశంలో కరువు కాటకాలు కనపడకుండా చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగానే రేపు భవిష్యత్తులో గోదావరి టు కావేరీ కూడా మరి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకి ఏవైతే మార్గాలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మరి ఈరోజు మరి డిస్కషన్ చేయడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సమావేశం జరిగింది. చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందని యాప్కోను బతికించుకోవడంలో నేతన్నల పాత్ర కీలకమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఇప్పటికే సహకార సంఘాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 50 ఏళ్లకే 4000 పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయకత్వంలో చేనేతల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి వివరించారు. అమరావతిలో చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ భేటీలో జౌళి శాఖ స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా, కమిషనర్ రేఖారాణి మరియు వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తోందని, ఆప్కోను బతికించుకోవటంలో నేతన్నల పాత్ర కీలకమని పేర్కొన్నారు. లేటెస్ట్ డిజైన్లతో కూడిన వస్త్రాలను ఆప్కోకు విక్రయించాలని ఆమె సూచించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే సహకార సంఘాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 50 ఏళ్లకే 4000 పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా పని కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, సంఘాలకు ఉన్న పాత బకాయిలన్నింటినీ త్వరలోనే చెల్లిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయకత్వంలో చేనేతల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి వివరించారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు మరి వాళ్ళకు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వారికి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ కూడా జరగటం కూడా జరిగింది. ఇంకా వాళ్ళకి ఏం కావాలి, ఏ విధంగా అయితే చేనేతలకు 365 రోజులు పని కల్పించడానికి ఏ విధంగా మేము ప్రభుత్వం తరఫున ఏ విధంగా సహకరించాలన్న విషయం చేనేత సహకార సంఘాలతో కూడా చర్చించడం జరిగింది. దాంతోపాటు మరి ఈ 24 నెలల్లో సుమారుగా 190 కోట్ల రూపాయలు ఆప్కో ద్వారా సేల్స్ కూడా జరగటం జరిగింది అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, మరి చేనేతలకు 365 రోజులు పని దినాలు కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. నిజంగానే చేనేతలతో ఈరోజు మంచి మీటింగ్ జరిగింది. వారి దగ్గర ఉన్న ప్రొక్యూర్మెంటు మేము ఎంత ఉంది ఏంటని సొసైటీల ద్వారా కూడా మరి ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరింత చేనేతలు ఉత్సాహంగా వారికి ఈ ఆర్డర్ కలర్స్ కూడా ఇప్పుడు మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా లేటెస్ట్ డిజైన్స్ ట్రైనింగ్ ఇవ్వటం, లేటెస్ట్ కలర్స్ ట్రెండ్ కలర్స్ ఏముందన్న విషయం కూడా వాళ్ళకి తెలియజేయటం కూడా
జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తుంది. జాతీయ సాంకేతికత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్ట్రిక్స్ 2026 స్టార్టప్ ఎక్స్పోను యువ పారిశ్రామికవేత్తలకు సువర్ణ అవకాశంగా నిలుస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఎక్స్పోలో యువత రూపొందించిన వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలు, సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఎన్కేపాడులోని విజయవాడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో జిల్లా అధికార యంత్రాంగం ఆర్టీఐహెచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టెక్స్టిక్స్ 2026 స్టార్టప్ ఎక్స్పోను కలెక్టర్ లక్ష్మీశ, ఆర్టీఐహెచ్ సీఈఓ జి కృష్ణన్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ స్థానిక స్థాయిలో పుట్టుకొచ్చే ఆవిష్కరణలకు సరైన మార్గదర్శకత్వం, మార్కెట్ అవకాశాలు, సాంకేతిక సహకారం లభిస్తే అవి అంతర్జాతీయ స్థాయికి ఎదగగలవన్నారు. యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ఉపాధి కల్పనతో పాటు సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపించేలా ఈ తరహా వేదికలు దోహదపడతాయన్నారు. ఎక్స్పోలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ సేవలు, మహిళా సాధికారత వంటి విభిన్న రంగాలకు సంబంధించిన స్టార్టప్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించాయని, సాంకేతికతను సామాన్య ప్రజల జీవితాలతో అనుసంధానం చేస్తూ యువత రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయన్నారు. జిల్లాలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేయడానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. నవ్య రాజధాని అమరావతికి గేట్వేగా ఉన్న విజయవాడ ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు అపార అవకాశాలున్నాయని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ నగరంలో ఉండడం వరమని, దీని ద్వారా ఇప్పటికే 500 వరకు స్టార్టప్లకు చేయూతనివ్వటం జరిగిందన్నారు. విద్యార్థులు, యువత, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు డిజిటల్ మార్కెటింగ్ తోడుగా అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకువెళ్లొచ్చో ఇలాంటి వేదికల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ప్రతిభను గుర్తించడమే కాదు, వారిని ప్రోత్సహించేందుకు నగదు బహుమతులను కూడా అందించడం జరుగుతోందని, ఉత్తమ స్టార్టప్లుగా నిలిచిన వారికి వరుసగా 30,000, 20,000, 15,000 బహుమతులను ప్రకటించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచార్రావు, జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఇన్నోవేషన్స్, వినూత్నంగా ఆలోచించే వాళ్ళు, యూత్స్, స్టూడెంట్స్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ అందరూ ఎన్నో ఆలోచనలతో అలాగే టెక్నాలజీతో ముందుకు వస్తున్నారు. అవన్నిటికీ ఒక సపోర్ట్ ఇచ్చి, మెంటరింగ్ ఇచ్చి, దాన్ని ఎలాగ మార్కెట్ రిక్వైర్మెంట్కి ట్యూనప్ చేయాలి అనే విషయం మీద ఈరోజు ఇక్కడ చర్చలు జరుగుతాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మంచి ఓపెన్ హౌస్ డిస్కషన్ జరుగుతుంది, బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి ఏ ప్రకారంగా సొల్యూషన్స్ వస్తాయి అనే దాని మీద కూడా చర్చలు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో, అట్లాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో చేయడము చాలా ఆనందంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, స్టూడెంట్స్, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ అలాగే ఇంటర్ స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళు చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ చూస్తుంటారు. వాళ్ళు దాన్ని ఎట్లాగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్గా దాన్ని వాడుకోవచ్చు అనే దాని మీద ఇటువంటి ఎక్స్పోలు ఉపయోగపడతాయని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లాలో మీకు తెలిసే ఉంది, ఇటు అమరావతి కావచ్చు, సో ఇటు విజయవాడ కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు, ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ లాగా ఏర్పడిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఇన్నోవేషన్స్ మనం ప్రమోట్ చేస్తే అంత ఎకనామీ పెరుగుతుంది, అంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఓవరాల్ ఏరియా మొత్తం ప్రాస్పరస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో టెక్నాలజీ ఇస్ ద సొల్యూషన్, సో టెక్నాలజీ ఇస్ ద లీడ్. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ప్రధాని చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన కోవిడ్ సమయంలోగా వర్క్ ఫ్రం హోం చేయాలని, పెట్రోల్, డీజిల్, ఎరువుల వాడకం తగ్గించాలని చెప్పడం దుర్మార్గమని విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు దేశ ఆర్థిక పరిస్థితి బాగుందని నమ్మవలికిన కేంద్ర ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక మరియు విదేశాంగ విధానాల వల్లనే దేశం ఈ స్థితికి చేరుకుందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు వెంటనే పార్లమెంట్ సమావేశాలను అలాగే అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న 146 కోట్ల మంది జనాభా ఏ రకంగా నివసించాలి, ఏ రకంగా అభివృద్ధి చెందాలో దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవాళ ఈ ప్రభుత్వం లొంగుబాటుతనం ఫలితంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అన్ని విషయాల్లో కూడా మీరు అమెరికాకు లొంగిపోయారు. దేశాన్ని అవమానించిన, ప్రధానమంత్రిని అవమానించిన ఏ ఒక్క అంశంలో కూడా మీరు మాట్లాడిన పాపాన పోలే. ఇవాళ
మొన్న వెనిజులా పైన వారు దాడి చేసి వారి అధ్యక్షుని తీసుకొని వచ్చి మాట్లాడు. అదేవిధంగా అలీ ఖమేనీని ఇరాన్ వారిపైన దాడి చేసి వారు చంపేస్తే కూడా నువ్వు మాట్లాడు. పదే పదే వత్తాసు పలికి వారికి సరెండర్ అయ్యి ఇవాళ ఈ దేశంలో ఈతి బాధలకంతా మీరే కారణమవుతా ఉన్నారు. వీటిపైన జాతికి క్షమాపణ చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పాలి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేటి పరిస్థితుల్లో వీటన్నిటిపైన కూడా చర్చ జరగాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. సాంకేతికత లేని ప్రపంచాన్ని మనం ఊహించలేమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. సమాజంలో, ప్రకృతిలో, పర్యావరణంలో సహజసిద్ధ సాంకేతికత ఉందని, దాన్ని మనిషికి ఉపయోగపడేలా చేసేది ఆవిష్కరణలు అని చెప్పారు. ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది అనేక ఆవిష్కరణలు వచ్చాయన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా జీవితం చాలా సులభతరం అవుతుందని అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ భవానీపురంలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఆప్కోస్ట్ ఆధ్వర్యంలో పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలను నిర్వహించారు. నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సమాజంలోని అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతూ పోస్టర్ పెయింటింగులు వేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులు వేసిన పోస్టర్లను ఆసక్తిగా తిలకించి విద్యార్థులతో మాట్లాడారు. పోస్టర్లకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక సహాయంతో చేసిన నూతన ఆవిష్కరణల ద్వారా జీవితం చాలా సులభతరం అవుతుందని అన్నారు. సమాజంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను సాంకేతికత సహాయంతో చేయవచ్చన్నారు. పారిశుద్ధ్యం, సెక్యూరిటీ వంటి అనేక సమస్యలకు సాంకేతికత ఎంతో తోడ్పాటును అందిస్తుందన్నారు. సాంకేతికత ఎంత పెరిగిందో దానివల్ల మళ్లీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఆ సమస్యలకు మళ్లీ సాంకేతికతతోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. సమాజంలో పుట్టిన వారు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని, మన వల్ల సమాజం బాగుపడాలని, అందుకనే శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు వెహికల్లో డీజిల్ చేసే వెహికల్ వచ్చాయి. ఇప్పుడు ఏమొస్తున్నాయి కొత్తగా వెహికల్స్? ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఎలాగా ఆలోచిస్తే టెక్నాలజీ దానికి సొల్యూషన్ కూడా ఇస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. సో ఇలాగా ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో ఒకవైపు లైఫ్ ఈజీ అవడంతో పాటు యూ విల్ ఫైండ్ న్యూ సొల్యూషన్స్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్. సో దిస్ ఈజ్ వాట్ ద ప్రోగ్రెస్ ఇది. టెక్నాలజీ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలా, ఎందుకు టెక్నాలజీ ఇస్ ఇంపార్టెంట్ అంటే, సో ఇది ఉన్న సమస్యలకి సమాధానం సొల్యూషన్స్ ఇస్తూ కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ అనేది మనకు అవకాశం ఇస్తుంది. దీని ద్వారా ఫైనలీ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్? ఇప్పుడు మనము ఈ భూమిలో పుట్టామంటే ఎలా ఉండాలా? అనారోగ్యంతో, ఎప్పుడు డబ్బు లేకుండా, పేదవాడిగా, ఏమి ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడం మంచిదా, లేదా వెల్తీగా హ్యాపీగా ఉన్న లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వీలైతే కొంతమందికి ఆధారంగా ఉండడానికి మంచిదా? ఏది ఇంపార్టెంట్? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. సో మనం ఇక్కడ ఉన్నామంటే ఏదో ఉన్నామని కాదు, మన ద్వారా సమాజం బాగుపడాలి, సమాజంలో ఉన్న సమస్యలకు మనం పరిష్కారం తీసుకురావాలి. ఈ విషయాల్లోనే ఈ దృక్పథంతో పనిచేస్తున్నాం సైంటిస్ట్స్, ఎంటర్ప్రెనర్స్, లీడర్స్. టెక్నాలజీ దీనికి మనం హెల్ప్ చేస్తుంది. ఎందుకు ఈరోజు నేషనల్ టెక్నాలజీ డే సెలబ్రేట్ చేస్తున్నాం తెలుసా? అనంతరం ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ డాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో రకాల సాంకేతికత ఉందని, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. పిల్లల్లో అవగాహన తీసుకురావాలని, సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో పోస్టర్ ప్రజెంటేషన్ నిర్వహించామని చెప్పారు. పిల్లల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ టెక్నాలజీ డేని ఆర్గనైజ్ చేస్తూ ఏపీ కాస్ట్ నుంచి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్ విజయవాడ, రాజమండ్రిలో ఆర్గనైజ్ చేస్తూ స్టూడెంట్ పోస్టర్ కాంపిటీషన్స్, స్టూడెంట్ ఎగ్జిబిషన్స్, టెక్నాలజీ ఎగ్జిబిషన్స్, వేరియస్ ఈవెంట్స్ అనేది ఆర్గనైజ్ చేయడం అనేది జరిగిందండి. ఈ జరిగిన సందర్భంలో పిల్లలు చాలామంది అటు వెస్ట్ గోదావరి డిస్టిక్లో కానీ, ఎన్టీఆర్ కృష్ణా డిస్టిక్లో కానీ చాలామంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరిలో కూడా సృజనాత్మక నేషనల్ టెక్నాలజీ డే సంబంధించి వాళ్ళందరిలో కూడా ఇన్నోవేటివ్ థాట్స్ కానీ అటువంటి వాటి ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఫర్దర్ స్టెప్స్కి వాళ్ళ ఐడియాస్ని తీసుకుంటూ వాళ్ళ ఆలోచన శక్తి పెంపొందించడం కోసం ఏమేమి మన దగ్గర నుంచి సపోర్ట్ చేయాలో గవర్నమెంట్ నుంచి చేస్తున్నామండి. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047ని దృష్టిలో పెట్టుకొని మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే ఇనిషియేటివ్స్ అనేది జరుగుతున్నాయి. వాటన్నిటి గురించి కూడా అవగాహన కల్పించడం అనేది ఈరోజు జరిగిన పరిస్థితి మనం చూస్తున్నామండి.
పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లి గ్రామంలో వెలిసిన శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి ఆలయ 21వ వార్షిక ప్రతిష్ట యజ్ఞ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. శివాంశ సంభూతుడైన హనుమంతుడిని స్మరిస్తూ మహాన్యాసపూర్వక భవానీ పార్థివేశ్వర స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి చండీ సప్తసతి పారాయణ హవనం నిర్వహించారు. లోక కళ్యాణం కోసం గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని నిన్నటి నుండి విశేష హోమాలు జరుపుతున్నామని అర్చకులు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెరవల్లి మండలం కండవల్లి గ్రామంలో వెలసిన శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయ 21వ వార్షిక ప్రతిష్టా యజ్ఞ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు మరియు వైఖానస ఆగమ పరీక్షాధికారి కండవల్లి సూర్యనారాయణాచార్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారికి దీక్షాధారణ, అర్చనాది కైంకర్యాలు నిర్వహించారు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడికి ప్రీతికరంగా అరుణపూర్వక మహాసౌర హోమం, సూర్య నమస్కారాలు చేశారు. అలాగే విఘ్నేశ్వరుడి అనుగ్రహం కోసం లక్ష్మీ గణపతి చతురావృతి తర్పణాలు, హోమ కార్యక్రమాలు జరిగాయి. శివాంశ సంభూతుడైన హనుమంతుడిని స్మరిస్తూ మహాన్యాసపూర్వక భవానీ పార్థివేశ్వర స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి చండీ సప్తసతి పారాయణం, హవనం నిర్వహించారు. సోమవారం సాయంత్రం స్వామివారికి 1,00,000 తమలపాకులతో సింధూర పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు సూర్యనారాయణాచార్యులు మాట్లాడుతూ శ్రీరామదూత అయిన ఆంజనేయ స్వామిని పూజిస్తే విశేష భాగ్యం కలుగుతుందన్నారు. శాస్త్రం చెప్పినట్లుగా భోగాలిచ్చేవారు, మోక్షాన్ని ఇచ్చేవారు వేరువేరుగా ఉంటారని, కానీ భోగం, మోక్షం రెండింటినీ అరచేతిలో పెట్టించే దైవం ఒక ఆంజనేయ స్వామి మాత్రమే అన్నారు. గత 20 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రతిష్టా ఉత్సవాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది 21వ సంవత్సరంలోకి స్వామివారు అడుగుపెడుతున్న సందర్భంగా పంచాయతన పూజా విధానంతో త్రయాణక దీక్షగా ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నామన్నారు. లోక కళ్యాణం కోసం గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని నిన్నటి నుండి విశేష హోమాలు జరుపుతున్నామని చెప్పారు. రేపు హనుమత్ జయంతిని పురస్కరించుకొని మహాపూర్ణాహుతితో ఈ యజ్ఞ కార్యక్రమాలు మొగేనున్నాయన్నారు. రానున్న కాలంలో ఈ ఆలయం దివ్యక్షేత్రంగా వర్ధిల్లుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు భూపతిరాజు వరహ వెంకట సూర్యనారాయణరాజు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం చిన్న ఆలయంగా ఉన్న ఈ క్షేత్రాన్ని గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో దీనిని ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు నిర్వహించే సామూహిక హనుమత్ వ్రతాలకు విశేష ప్రాధాన్యత ఉంది. సుమారు 300 మంది భక్తులు ఈ వ్రతాల్లో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. లోక కళ్యాణం కోసం పాడి పంటలు బాగుండాలని కోరుతూ నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, మారుతి సేవ తత్పరాణాం భోగస్య మోక్షస్య తదే కరస్థ ఏవం అని చెప్పబడుతోంది. భోగాలు కావాలంటే కొంతమంది ఇస్తారట దేవతలు, అలాగే మోక్షాన్ని కావాలంటే కొంతమంది ఇస్తారట. భోగము మోక్షము రెండూ ఇచ్చేటువంటి వాడు ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి వారికి జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో ఈసారి పంచాయతన పూజా విధానంగా యజ్ఞ కార్యక్రమాలన్నీ కూడా దీక్షగా, త్రయాణిక దీక్షగా జరిపించబడుతున్నాయి. నిన్న స్వామివారికి ప్రథమంగా అర్చనాది కైంకర్యాలు, దీక్షాధారణ మొదలైనటువంటి కార్యక్రమాలు పూర్తయి ఆదివారం కనుక నిన్న మనకి ప్రత్యక్ష నారాయణుడిగా చెప్పబడుతున్న సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటిది మహాసౌరం, అరుణపూర్వకంగా ప్రధానమైనటువంటి హోమాలు, అలాగే సూర్య నమస్కారాలు, లక్ష్మీ గణపతి చతురావృతి తర్పణాలు, లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం, అలాగే రుద్రాంశ సంభూతుడు కనుక రుద్రపరంగా మహాన్యాసపూర్వకంగా భవానీ పార్థివేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలకు, అమ్మవారికి ఇష్టమైనటువంటి చండీ సప్తశతి పారాయణ, తత్ప్రధానమైనటువంటి చండీ సప్తశతి హవనం మొదలైన విశేష కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ రేపు ఉదయం ఆంజనేయ స్వామికి, ఇవాళ సాయంత్రం స్వామివారికి 1,00,000 తమలపాకులతో సింధూరాలతోటి స్వామివారికి పూజా కార్యక్రమం, రేపు ఉదయం మహాపూర్ణావతి మొదలైన విశేష కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కనుక ఆ స్వామివారికి ఈ దూరదర్శనం ద్వారా మహాభక్తులందరికీ కూడా ఈ ఆంజనేయ స్వామి సదా ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ప్రజలందరినీ కూడా పాడి పంటలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ
ఈ ఆంజనేయ స్వామి మేము చిన్నప్పుడు హై స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా చిన్న టెంపుల్, అనుకోకుండా ఒక రోజుని ఈ టెంపుల్కి ఏదో విధంగా దీన్ని పెద్ద చేయాలని మనసులో స్వామి సంకల్పం వచ్చింది. 20 సంవత్సరాల క్రితం మొదలెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు దీన్ని ఒక పెద్ద టెంపుల్ కింద చేయగలిగాం. ఫ్యూచర్లో కూడా దీన్ని పెద్ద క్షేత్రం చేయాలని మా జీవితాశయం. పూజలో ఈ గోపాలం గారని 20 సంవత్సరాల నుంచి ఈ పిల్లోడు దొరికాడు ఆంజనేయ స్వామికి. అతనే అన్నీ చూసుకుంటాడు. మా ప్రోద్బలం కానీ మాది ఏమి ఉండదో వాళ్ళు ఏం చేసుకున్నా వెనకాలండి నేను దాన్ని సపోర్ట్ చేస్తుంది తప్పితే మాకు ఇక్కడెక్కడా కూడా ఈ టెంపుల్లో ఎవరి పేరు ఊరు ఉండదు. ఇది ఊరి అందరికీ కావాల్సిన టెంపుల్ అవ్వాలని నా కోరిక. అదేవిధంగా ఇక్కడ మేము ఎవరి నుంచి కూడా చందాలో ఈ వసూలు చేయం. ఇక్కడ ప్రతి పైసా డిబ్బీలో వేస్తారో అది బ్యాంకులోనే డిపాజిట్ చేస్తాం. ఈ గుడికి ఏ విధంగానే లోటు లేదు. భగవంతుని దేవాలని అన్నీ నేను స్వయంగా ఉండి అన్నీ చేస్తాను. నిర్విఘ్నంగా దివ్యోపేతంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క స్వామివారికి దేవాలయంలో విశేషంగా మూలమూర్తికి అనగా మూల విరాట్కి నిత్యము కూడా అభిషేకము, అలాగే నిత్యము కూడా సుదర్శన లక్ష్మీనరసింహ హవనము, అలాగే సుందరకాండ పారాయణ, ఇలాగే స్వామికి జరగబడే మూలమంత్ర హవనములు, అలాగే మన్యు సూక్త హవనములు, స్వామికి ఏవైతే చేయాలో అన్ని ఉత్సవములు అన్ని యొక్క హోమములు కూడా రాజుగారి సహాయకంతో అలాగే గ్రామస్తుల యొక్క సహాయ సహకారంతో నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే సామాన్య భక్తుల నుంచి రాజకీయ ప్రముఖులు అనగా శాసనసభ్యులు అవ్వచ్చు, పార్లమెంట్ సభ్యులు అవ్వచ్చు, మంత్రివర్యులు కూడా అనేక మంది పాల్గొని ఈ యొక్క కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయనే నమ్మకం ఉన్నది. ఈ యొక్క దేవాలయానికి వచ్చి తమ కోరికను కనుక చెప్పుకుంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయనే విశేషంగా శాస్త్రము చెబుతున్నది. అలాగే ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసము. కావున ఈ యొక్క దేవాలయంలో సామాన్య భక్తులతో పాటుగా విశేషంగా ఆ యొక్క సెలబ్రిటీలు అనబడేటువంటి ఈ యొక్క రాజకీయ ప్రముఖులు అవ్వచ్చు, వేరే వారు అవ్వచ్చు, ఎవరైనా సరే అందరూ వచ్చి స్వామిని దర్శించుకుని తమ కోరికలు నేర్చుకుని తమ మొక్కులు తీర్చుకుని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జై శ్రీరామ్, జై హనుమాన్. కడపలో టిప్పు సుల్తాన్ పేరుతో జరిగిన దాడుల వెనుక పెద్ద కుట్రకోణం ఉందని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి పారదర్శక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ నిషేధిత సంస్థలైన ఎస్డిపిఐ, పిఎఫ్ఐ మరియు కేరళకు చెందిన ఇతర సంస్థల ప్రమేయంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా ఈ దాడులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్ నెట్వర్క్ మరియు ప్రణాళికలను లోతుగా పరిశీలించాలని ఆయన సూచించారు. ఈ కుట్రలో కొంతమంది రాజకీయ నాయకుల జోక్యంపై కూడా విచారణ జరిపి శాంతి భద్రతలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కొంతమంది కేరళ నుంచి ప్రోత్సహించేటువంటి ఎస్డిపిఐ, పిఎఫ్ఐ సంబంధించినటువంటి కొన్ని నిషేధిత ఇస్లామిక్ సంస్థలు కొంతమంది అనామకు యువతను రెచ్చగొట్టి కడపలో జరిగినటువంటి యొక్క పోలీసుల మీద దాడి కానీ, కొంతమంది పోలీసులకు రక్త గాయాలు కానీ, లేదా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కానీ ఇవన్నీ కూడా గతంలో 2 సంవత్సరాల కిందట వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆత్మకూరులో జరిగినటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి కానీ, పోలీస్ స్టేషన్ మీద పోలీసుల మీద తగలబెట్టినటువంటి వెహికల్స్ కానీ, లేదా పోలీసుల మీద పెద్ద ఎత్తున చేసినటువంటి అరాచకం కానీ, దాని తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు ఈ కేసులన్నీ కూడా మాఫీ చేసినటువంటిది దుర్మార్గమైనటువంటి ఒక చర్యలు. ఇవన్నీ కూడా గమనించమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఏ ప్రభుత్వంలో కేసులు పెట్టారు, ఏ ప్రభుత్వంలో తొలగించారనేటువంటిది కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినట్టు పరిస్థితి ఉంది. కొంతమంది ఎందుకు ఈ రకంగా అధికారులు తప్పుదో పట్టించి ఈ రకంగా సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ కోణంలో ఆలోచించి అధికారులు ఆ కేసులు ఎందుకు మాఫీ చేస్తున్నారు? ఆత్మకూరులో ఎవరు కేసులు ఈరోజు మాఫీ చేశారు, ఆ పోలీసు అధికారులు ఎవరు, వాళ్ళ మీద కూడా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్డిపిఐ, పిఎఫ్ఐ శిక్షణ ఇచ్చి పోలీస్ స్టేషన్ తగలబెడితే ఆ కేసులు మాఫీ చేస్తారా? కాబట్టి కడపలో జరిగిన సంఘటన మీద కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పోలీసులు దీన్ని ఆషామాషిగా సంఘటన తీసుకోకూడదు. ఈరోజు పోలీసుల మీద దాడి కానీ, ప్రభుత్వం మీద దాడి చేసినటువంటి వ్యక్తి అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన పరిష్కారాన్ని వేగవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రజల నుంచి కమిషనర్ ధ్యానచంద్ర ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతున్నందున
అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వినతులను పరిష్కరించాలని సూచించారు. సమస్యలపై వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కారమైన సమస్యలతో అర్జీదారులు సంతృప్తి చెందాలని, ఎట్టి పరిస్థితుల్లో అర్జీలు పునరావృతం కారాదని స్పష్టం చేశారు. మన ఏమేంటంటే ఏది కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పెటిషనర్ దగ్గర వెళ్తూ ప్రాబ్లం ఉన్న చోటుకి వెళ్తే విత్ ఇన్ ఎస్ఎల్ఏ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా పరిష్కారాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని టౌన్ ప్లానింగ్ ఇష్యూస్, ఇంజనీరింగ్ సమస్య, అలాగనే కొన్ని స్ట్రీట్ డాగ్ సమస్య, ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి. ఈ రోజు కూడా దాదాపుగా 35 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాదాపుగా 10 కేటగిరీలో మనకి అప్లికేషన్స్ వస్తాయి. సీఎంఓ గ్రీవెన్స్ ఉండొచ్చు, అలాగనే మనకి ఆన్లైన్ 1902 నుంచి కూడా రావడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో అన్ని అప్లికేషన్ సీరియస్గా తీసుకుని ఒక పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అప్లికేషన్స్ ఏం పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఒక 45 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. అన్ని కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏనే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల ప్రపంచంగా క్లియర్ చేస్తున్నారు. విజయవాడ నగరంలో అభివృద్ధి ఆగిపోయిందని, ప్రజలపై పన్నుల భారాలు మాత్రం పరిగెడుతున్నాయని సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా విజయవాడ నగరానికి 1 పైసా కూడా చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన, ప్రజల కోసం వినియోగించాల్సిన 1200 కోట్ల రూపాయలను వాడేసుకున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు రాబట్టాలని డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ బోయే సత్యబాబు ఆధ్వర్యంలో విజయవాడ సర్కిల్ 1 కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ పనులు, రహదారులు, డ్రైన్లు పనులు ఏవీ జరగటం లేదని చెప్పారు. కొత్తగా రిజర్వాయర్ల నిర్మాణాలు జరగటం లేదని, ప్రజలకు రంగునీళ్లు వస్తున్నాయని చెప్పారు. ఎండాకాలంలో కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. 2 ఏళ్ల నుంచి కొత్త పెన్షన్లు ఏమీ ఇవ్వటం లేదని, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్ రాక మనోవేదనతో చనిపోతున్నారన్నారు. పీజీఆర్ఎస్ ప్రచారం చేసుకోవటమే తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కావటం లేదన్నారు. ఇచ్చిన అర్జీలకు రసీదులు ఇవ్వటం లేదని చెప్పారు. విజయవాడ నగరంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో సమ్మెబాట పట్టారని అన్నారు. పనులన్నీ ఆపేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి నగరానికి రావాల్సిన నిధులు ఇవ్వాలన్నారు. విజయవాడ ఎమ్మెల్యేలు, ఎంపీ చిత్తశుద్ధితో వ్యవహరించి నగరానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో కృషి చేయాలన్నారు. విజయవాడ నగరానికి రావాల్సిన నిధుల విషయంలో మీరు వెంటనే నోరు విప్పాలి, ఇవ్వాల్సిన నిధులు వెంటనే ఇవ్వాలని సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికైనా పశ్చిమ నగరంలో ఉన్న ఎమ్మెల్యే కానీ, నగరంలో ఉన్న ఎంపీ కానీ విజయవాడ నగరానికి రావాల్సిన నిధుల విషయంలో మీ చిత్తశుద్ధి నిరూపించండి. నగర అభివృద్ధి కోసం నిధులు రాబట్టండి. ఆగిపోయిన పనులను కొనసాగించేలాగా మీ చర్యలు చేపట్టండి. అంతే తప్ప సమీక్షల పేరుతో కాలయాపనలు చేసి పబ్లిసిటీ స్టంట్ మాత్రం ఆపండి అని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో సర్కిల్ ఆఫీసులు మొత్తాన్ని ముట్టడించేదానికి కూడా సిపిఎం పక్షంగా ప్రజల పక్షాన ముందుకెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మొగల్రాజ్పురం రెవెన్యూ పరిధిలోని 1/1A ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆంక్షలు తొలగించాలని సిపిఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ లేకపోవడం, అత్యవసర సమయాలలో బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని అప్పులు తీసుకుందామన్నా అప్పులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆంక్షలు విధిస్తుందని, ఆ ఆంక్షలు వెంటనే తొలగించి నామమాత్రపు ధరలకే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మొగల్రాజ్పురం రెవెన్యూ పరిధిలోని 1/1A ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆంక్షలు తొలగించాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో బందులదొడ్డి బోయపాటి మాధవరావు గ్రంథాలయం వద్ద నుండి ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మొగల్రాజ్పురం రెవెన్యూ పరిధిలోని 1/1A ఇళ్ల పట్టాలను రెగ్యులరైజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎందుకు పనికి రావడం లేదని, వారి ఇళ్లలో శుభకార్యాలు జరిగినప్పుడు అప్పు తెచ్చుకోవాలన్నా అప్పు ముట్టడం లేదన్నారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తయినా పట్టించుకోవటం లేదన్నారు. ఇల్లు ఉన్నా కూడా అభద్రతా భావం కలిగేలా ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఆంక్షలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పట్టాల క్రమబద్ధీకరణ చేస్తున్నారే తప్ప రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదన్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆంక్షలు వెంటనే విరమించుకోవాలని, వారి ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామకంఠం పేరుతో ఎప్పుడో పూర్వం 100 సంవత్సరాల క్రితం ఇళ్ళు వేసుకున్నటువంటి వారికి ఈనాటికి కూడా వారికి విరగొట్టి రెగ్యులరైజ్ చేసి
ఇవాళ ఎవరు స్వాధీనంలో ఉంటే వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అలానే బీఫారం పట్టాలు కూడా ఇచ్చారు, అవి కూడా ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి అనేది ఉంది. వీటన్నిటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము గత నెల రోజులుగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పూర్వ పరిస్థితుల్లో ఇవాళ ప్రజాప్రతినిధులు కదలటం అనేది జరిగింది. ఇవాళ ప్రజాప్రతినిధులు కలిసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాలి. అలా ప్రభుత్వ యంత్రాంగమే కదిలి దీని మీద రెగ్యులరైజ్ చేసి పట్టా రిజిస్ట్రేషన్ చేయాలి. పక్కా రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా ఇవాళ ఇళ్ల స్థలాలు కలిగిన వారందరూ కూడా ఇవాళ నామమాత్రపు ఫీజు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వానికి రాబడి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అభ్యంతరాలు తెలుపుతూ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి పూనుకోవటం జరిగింది. దీన్ని ఉపసంహరించడం ద్వారానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొగల్రాజపురం, బ్రహ్మానంద రెడ్డి నగర్ 6, 7 డివిజన్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి యొక్క ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం చర్యలు చేపట్టబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి ఆంక్షల్ని వాటిని రద్దు చేయడం ద్వారానే ఈ ప్రాంత వాసులు ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. గత 5 ఏళ్లుగా చిట్ ఫండ్ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని ఏపీ చిట్ ఫండ్ అసోసియేషన్స్ అధ్యక్షులు ఎంవి చౌదరి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లను కలిసి వినతి పత్రం సమర్పించామని గుర్తు చేశారు. జీఎస్టీ సమస్యలతో పాటు ఇతర సాంకేతిక ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్ వేదికగా ఫెడరేషన్ ఆఫ్ ఏపీ చిట్ ఫండ్ అసోసియేషన్స్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఫెడరేషన్ అధ్యక్షులు ఎంవి చౌదరి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి ఆల్ ఇండియా చిట్ ఫండ్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డే వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కమల్ బాంబని ఢిల్లీ, మాజీ కార్యదర్శి చిట్టార్ రాసి, చైర్మన్ పి రాజాజీ, మార్గదర్శి సిఇఓ పాతూరి సత్యనారాయణ సహా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గత 5-6 ఏళ్లుగా చిట్ ఫండ్ రంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను వివరించారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో జరగాల్సిన ఆర్బిట్రేషన్ ప్రక్రియ సరిగ్గా అమలు కాకపోవడం, చిట్టు వేలం టర్నోవర్ పర్మిషన్ల కోసం గతంలో జిల్లా అధికారుల వద్ద కాకుండా విజయవాడలోని ఐజీ కార్యాలయానికి రావటం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవస్థ బలహీనపడిందని పేర్కొన్నారు. తమ సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లను కలిసి వినతిపత్రం సమర్పించామని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. జీఎస్టీ సమస్యలతో పాటు ఇతర సాంకేతిక ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని వెల్లడించారు. మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసానిచ్చే ఈ 1000 ఏళ్ల నాటి సాంప్రదాయ వ్యాపారాన్ని కాపాడుకోవడం ద్వారా అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరుతుందని, త్వరలోనే చిట్ ఫండ్ రంగానికి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి విషయానికి పూర్వం జిల్లాలోనే పర్మిషన్లు ఇవ్వడం జరిగిందండి. అవి ఇప్పుడు ఐజీ ఆఫీస్కి వచ్చి పర్మిషన్ తీసుకోవటం అవటం జరుగుతుంది. దానివల్ల చాలా దూరం నుంచి రావటం, చాలా డిలే జరగటం, చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఇలాంటి పరిస్థితి లేదు. ఇంతకుముందు మనకు కూడా లేదు. ఈ మధ్యకాలంలోనే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. అలాగే జిఎస్టీ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అవి మన ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా ఈ విషయం మీద జిఎస్టీ విషయంలో వినతిపత్రం ఇవ్వటం జరిగింది. అలాగే మా ఆల్ ఇండియా అసోసియేషన్ వారు కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ మేడం గారిని కలిసి అభ్యర్థించడం జరిగింది. అతి తొందరలో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, చిట్ ఫండ్ వ్యవస్థకి మళ్ళీ తిరిగి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం. చిట్ ఫండ్ కంపెనీలు కూడా నష్టపోతూ ఉన్నాయి. ఇది మెయిన్ ఆర్బిట్రేషన్ అనేది కొంచెం త్వరగా వచ్చినాయి అనుకోండి, మనం కస్టమర్లకి ఇన్ టైంలో డబ్బులు ఇచ్చేదానికి మెయిన్ ఉపయోగపడుతుంది. దానివల్ల కస్టమర్కి మంచిది, కంపెనీలు కూడా తొందరగా రొటేషన్లో ఉంటాయి. కాబట్టి
ఈ ఆర్బిట్రేషన్ కేసులు అనేవి తొందరగా పరిష్కరించాలి. రెండోది ప్రాపర్టీ మార్టిగేజ్ తీసుకొని పర్మిషన్ ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాము. జిఎస్టీ విషయంలో కూడా, ఎందుకంటే ఇప్పుడు బయట చిట్టేసారనుకోండి, వాళ్ళ దగ్గర ఏముండదు, ఎంత పర్సెంటేజ్ తీసుకొని ఇచ్చేస్తారు. జిఎస్టీ లేకుండా వాళ్ళు ఇప్పుడు కస్టమర్ ఏమంటున్నారు, చిట్ ఫండ్ కంపెనీలు వేస్తే ఈ జిఎస్టీలు ఇవన్నీ మేము ఎందుకు కట్టాలని అంటున్నారు. అందువల్ల కంపెనీల జోలికి వెళ్ళట్లేదు. అసలు డబ్బుకి మనం ఇది పూర్తిగా బాధ్యత ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కూడా దీని సర్వీస్ ట్యాక్స్ కింద జిఎస్టీ తీసుకుంటున్నారు. ఈ జిఎస్టీ మేము కట్టలేమండి, మేము అందుకే మేము బయట వేస్తున్నాం అంటున్నారు. అదే జిఎస్టీ మేము ఏమంటున్నాం, పూర్తిగా తొలగించకపోయినా కొంచెం తగ్గించమంటున్నాం. స్లాబ్లో మన ఇన్సూరెన్స్కి తగ్గించినట్టు జిఎస్టీ కూడా కొంచెం స్లాబ్లో పెట్టి తగ్గిస్తే కస్టమర్కి కూడా కొంచెం ఉపయోగపడుతున్న విధంగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. విజయవాడ క్రియేటర్స్ లీగ్ మ్యాచ్లు విజయవంతంగా ముగిశాయి. విజయవాడ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్ రంగాల్లో ప్రతిభ కనపరుస్తున్న యువ క్రికెటర్స్ ఒకే వేదికపై చేరి సందడి చేశారు. విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. విజయవాడ క్రియేటర్స్ లీగ్ ముగింపు వేడుకలు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. ఇటీవల నిర్వహించిన క్రికెట్ మ్యాచ్లలో అద్భుత ప్రతిభ కనపరిచిన జట్లకు ఈ సందర్భంగా బహుమతులు ప్రదానం చేశారు. లీగ్లో విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు ప్రత్యేక బహుమతులు అందజేయగా రన్నరప్ జట్టును సత్కరించారు. ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు ప్రముఖ సోషల్ మీడియా క్రియేటర్స్, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యువ కళాకారులు హాజరై సందడి చేశారు. క్రీడలు, వినోదం, సృజనాత్మకత కలిసిన ఈ క్రియేటర్స్ లీగ్ అని యువతలో మంచి స్పందన తెచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు క్రియేటర్స్ మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా యువత తమ ప్రతిభను ప్రపంచానికి చూపించే అవకాశం పెరిగిందన్నారు. కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే కంటెంట్ను కూడా అందించాలని పిలుపునిచ్చారు. విజయవాడలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొత్త టాలెంట్ బయటకు వస్తోందని, క్రియేటర్స్ మధ్య స్నేహభావం, ఐక్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే క్రియేటర్స్ లీగును ప్రతి సంవత్సరం మరింత పెద్ద స్థాయిలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఒక అడుగు నారాయణ గారు ఇటువైపు వేసి రాయల్ యాక్సెసరీస్కి ఒక స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసి, డెఫినెట్లీ నాకు తెలిసి, అంటే నేను విన్నాను, 2 లక్షలతో మొదలైన ప్రయాణం ఎలా బిజినెస్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళి నిజంగా జెన్యూన్ యాక్సెసరీస్ ఇస్తే ఎంత ట్రస్ట్ ఉంటుంది, ఎంత నమ్ముతారు అనడానికి ఒక రియల్ ఎగ్జాంపుల్ మా రాయల్ యాక్సెసరీస్ నారాయణ గారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ మా అందరి తరపు నుంచి. అలాగే పెప్సీ నుంచి వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ మా రతన్ గారు. 5 సార్లు ఫెయిల్ అయ్యి 6సారి పాస్ అయ్యాను. 6సారి పాస్ అయ్యాను నున్న హై స్కూల్లో. 2002లో నేను 10th స్టార్ట్ చేస్తే 2008 వరకు రాస్తూనే ఉన్నాను. అలా రాస్తూ అలా 6సారి పాస్ అయ్యాను. అంటే మీ అందరికీ తెలిసిన విషయం అంటే 10th చాలా చిన్న విషయం కదా, 10th పాస్ అవడం అంత కష్టమేమి కాదని. అంటే చిన్నప్పుడే నేను తెలివిగా ఆలోచించానంటే మన బ్రెయిన్లో స్టోరేజ్ కొంత ఉంటుంది, అది ఈ అనవసరమైన చదువులకు ఉపయోగించుకోవడం ఎందుకు లేదని చెప్పి చదువు నాకు చేసి జీవితాన్ని చదవడం స్టార్ట్ చేసింది. నేను కూడా చూసాను ప్రత్యక్షంగా. మేము ఆ రోడ్లో అక్కడంతా వరదలు నీళ్ళలో తిరుగుతూ ఉంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి విజయవాడలో సర్వీస్ చేశారు. ఖచ్చితంగా మిగతా ఊళ్ళలో చాలా చోట్ల వచ్చినాయి, కానీ విజయవాడలో ఇన్ఫ్లుయెన్సర్స్ చేసినంత సర్వీస్ మిగతా ఎక్కడ కూడా మనం చూడలేదు. అదేవిధంగా మీ యూనిటీ ఎక్కడ కనిపించిందంటే, విజయవాడ ఉత్సవం అనేది విజయవాడలో ఫస్ట్ టైం ఒక వైబ్రెంట్ ఈవెంట్ జరిగే టైంలో కూడా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా ఏదొచ్చినా కూడా మన సిటీ కోసం మనం నిలబడాలి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.